హాయ్ అండి. మన కాకినాడ నుంచి ఉత్తరప్రదేశ్ కుంగ్ఫూ నేషనల్ ఛాంపియన్షిప్కి వెళ్ళొచ్చిన పిల్లలకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ నుంచి చిన్న సన్మానం ఏర్పాటు చేశారు. అరిగల శ్రీనివాసరావు గారు ఈ చిన్నారులకు మెడల్స్ వేసి సంస్కరించి చాలా ఉత్సాహపరిచి, అదేవిధంగా రేపు పిల్లలకి ఏ అవసరం వచ్చినా సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఉంది. మీరు ఇంకా పెద్ద పెద్ద టోర్నమెంట్లకు, నేషనల్, ఇంటర్నేషనల్, అంతర్జాతీయ పోటీలకు వెళ్ళి మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుతున్నాను. వీళ్ళిద్దరూ మాత్రం నెక్స్ట్ థాయిలాండ్ జరగబోయే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ మాత్రం వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే కంపల్సరీగా మెడల్ అయితే ఇంటర్నేషనల్ లో కూడా కన్ఫర్మ్ గా మెడల్ తేగలరు వీళ్ళు. దానికి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడి, ఇప్పుడు ఈ టోర్నమెంట్ కూడా ఇబ్బంది పడి వెళ్తున్నా కానీ అరిగల శ్రీనివాసరావు గారు అన్నయ్య గారు మాకు ఈ సహకారంతో ఈ రోజున మెడల్స్ రప్పించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ విధంగా కాదు, అక్కడ అకామిడేషన్ విషయంలో కూడా ఏమైనా ఇబ్బంది అయిందా ఏంటి అని కూడా ఎప్పటికప్పుడు మమ్మల్ని అడిగి మీకు ఏం కావాలి తమ్ముడు, ఏం చేయాలి అని చెప్పేసి అన్నయ్య గారే చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా మాకు ట్రైన్ లేట్ అయింది, ట్రైన్ మిస్ అయింది. ట్రైన్ మిస్ అయినప్పుడు కూడా అన్నయ్య గారే ఏర్పాట్లు చేశారు. ఆ అన్నయ్య గారి వల్ల ఈ రోజు మెడల్స్ వచ్చాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇలాంటి మంచి మనుషులు మా వెనకాల చెప్పు ఆంధ్రప్రదేశ్ కి ఇంతకన్నా మంచి మెడల్స్ తేవడం జరుగుతుంది. క్రీడాకారులు ప్రతి ఒక్కరికి ఇవే మిగులుతున్నాయి, అంత మించి అవుతుంది ఏమీ లేదు. దయచేసి ఉన్నత అధికారులు అందరూ కూడా గుర్తించి స్పోర్ట్స్ లో ఉన్న పిల్లలందరినీ కూడా ఓకే. ఇప్పుడు ఇది నేషనల్ ఎన్ని స్టేట్లు పార్టిసిపేషన్ చేసినాయండి? 23 స్టేట్లు పార్టిసిపేట్ చేసినాయి. ఓకే.